అయితే కాలభైరుడికి ప్రత్యేకంగా మనం కాశీలో కూడా చూసినట్టయితే కనుక మద్యం సమర్పిస్తూ ఉంటారు, అదే తీర్థంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది వామాచార పద్ధతి కిందికి వస్తుందా, లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవుణ్ణి కొలుస్తున్నాం కాబట్టి అదే పద్ధతిలో మనం పూజించాలి అని అంటారు? అమ్మా నా దగ్గర చాలామంది ఆడవారు ఉపాసన తీసుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా. ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చారు? చాలామంది ముసలివాళ్ళు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ తీసుకుంటారు. అయితే ఇక్కడ పంచమకార సాధన అంటారు, మధ్యమ, సమక్షమ, ముద్ర, మైథునం అని చెప్పి. ఇవి చెయ్యాలని ఎక్కడా శాస్త్రం లేదు, అర్థమైందా? ఆ రకంగా భయపడని అవసరం లేదు. అంటే త్వరగా అనుగ్రహం అదేనమ్మా. ఇప్పుడు ఎందుకు దేవతలకి అది ఎక్కడి నుంచి వచ్చింది? శుంభ నిశుంభ రాక్షసుల్ని అమ్మవారు సంహరిస్తున్నప్పుడు వాడు అపరిమితంగా దాడి చేస్తుంటే అమ్మవారు తన ఎడం చేతిలో ఉన్న మధుపాత్రను ఒకసారిగా తీసుకుని ఖడ్గంతో ఆ మత్తెక్కిన కళ్ళతోటి ఆ యొక్క మత్తుతోటి గాల్లో ఎగిరి వాడి శిరస్సును ఛేదిస్తుంది, రాక్షస సంహారం చేస్తుంది. అంటే ఏంటి? ఆ మధువు తాగడం వల్ల. అందుకే మనం చండీ హోమాల్లో కూడా, మరి చండీ హోమాలు వైదిక సాంప్రదాయంగా దాంట్లో కూడా మందు వేస్తూ ఉంటారు. హోమం చేపని కూడా చూస్తూ ఉంటాం, వేస్తుంటారు. చండీ హోమంలో కూడా మందు వేస్తుంటారు. అమ్మవారికి ఆ యొక్క నశ ఎక్కుతుంది, మత్తు ఎక్కుతుంది. అంటే వారం రోజుల్లో తీరవలసిన కోరిక ఒక రోజులోనే తీరుతుందని. ఇవన్నీ టెక్నిక్స్. మందిస్తేనే అమ్మవారి కోరిక తీరుస్తుంది ఏమీ లేదు. అసలు నువ్వు ఏమీ చేయకు, మనసును లగ్నం చేయి. అమ్మవారు ఇప్పుడు నా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, సంవత్సరాల తరబడి సాధన చేస్తున్నాడు. నాకు ఫోన్ చేస్తుంటాడు అమెరికాలో, గురువుగారు నాకు ఎటువంటి అనుభూతులు రావట్లేదండి. నువ్వు లక్షల మాల తిప్పేస్తూ ఉంటే, జపం చేసేస్తుంటే, అసలు లక్షల జపం ఎందుకు చేయమన్నారు? ఎవరు చెప్పరు మీకు, నేను చెప్తున్నాను. లక్షల జపం చేసేటప్పటికైనా నీకు దేవతకి ప్రేమ ఏ రోజైనా పుడుతుందేమో ఒక రోజని. అర్థమైందా? ఒక్క మాల చేసినప్పుడు కూడా ప్రేమ పుడితే ఇంక లక్షలు చేయక్కర్లే. దేవతతో నువ్వు మొదటి రోజున అనుసంధానం అయిపోయావు అనుకో, ఇంక కోట్లు జపం ఎందుకు? అంటే అవసరం అక్షర లక్షలు ఖచ్చితంగా కనీసం అంత సంఖ్య చేసేటప్పటికైనా దేవత మీద అపరిమితమైన ప్రేమ పుట్టుకొస్తుందేమో వీడికి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక 10,000 లేకపోతే ఒక 15,000 చేసిన వెంటనే అంటే మనకు కలిగే అనుభవాలు ఏంటి, ఎలా తెలుస్తుంది మరి దేవుడి అనుగ్రహం కలిగి? అది కర్మను బట్టి ఉంటుందమ్మా. అనుభూతులు ఎలా ఉంటాయి అంటే ఇందాక చెప్పాను కదా, భైరవుడు సాక్షాత్తుగా. అంటే పూర్వం అతను కొంత జపం చేసేసాడు కాబట్టి ఈ రోజు కొంత చేయగానే భైరవ రూపం కనపడిపోయింది అతనికి. అది పూర్వజన్మ సుకృతం. అది ప్రతి సాధకుడికి ఇలాంటి అనుభూతులే కలుగుతాయని ఎవరు నిర్ణయించలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభూతి. కొంతమంది చల్లగాలి వీస్తున్నట్టు, కొంతమంది శరీరంలో ఏదో ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ తేజస్సు శక్తి దిగుతూ ఉంటుంది శరీరంలో. కొంతమందికి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, గజ్జల సౌండ్ వినబడుతూ ఉంటుంది. రకరకాల అనుభూతులు ఉంటాయి. అది ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది. వాళ్ళ కర్మను బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి దేవతా దర్శనం అనేది త్వరగానూ కలగచ్చు, లేటుగానూ కలగచ్చు. ఎలా కలుగుతుందన్నది మనం నిర్ణయించాలి. అయితే లక్షల సాధన అనేది అదే చెప్తున్నాను. అలాగా మందు పెట్టాలని ఎక్కడా ఇది లేదు. నేను నా దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళు, ఎవరు మరి నేను ఖాళీ ఉపాసన చేస్తున్నాను, నేను మందు పెట్టలేను, మాంసం పెట్టలేను, మేము అలాంటివి చేయమండి అంటే, ద్రాక్షరసం పెట్టు. పూర్వం అదే కదా మందు అంటే, ద్రాక్షరసం అమ్మ, ద్రాక్షరసం పూర్వం అదే కదా, మొట్టమొదటి మందు అదే కదా. ద్రాక్షరసమే తాగేవాళ్ళు కదా పూర్వం. ద్రాక్షరసం పెట్టు. మాంసం పెట్టలేనండి, ఆలుగడ్డ పెట్టు, మాంసాహారం. ఉల్లిపాయ మాంసాహారంతో సమానం, అది పెట్టు. ఆలుగడ్డ మాంసకృతులేగా, ఆలుగడ్డ పెట్టు. అలా చెప్తాను. ఆల్టర్నేట్స్ అనేవి చాలా ఉన్నాయి, భయపడాల్సిన. అంతేగాని నువ్వు ఇదే చెయ్యాలి, ఇలా చేస్తేనే అని ఎవరిని భయపడను. ఏమీ చేయకు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు సాధకుడికి ఇవన్నీ అవసరం లేదు. ఎవరికి అవసరం? కోరికలు కలిగిన వాళ్ళకి అవసరం. అంతే కదా. దైవాన్ని చేయాలి, దైవ అనుగ్రహం కావాలి అన్న వాళ్ళకి కాదు. ఒకటేనమ్మా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఏ రోజు పుడుతుందో ఆ రోజు నువ్వు మంత్రజపం చేయక్కర్లేదు, హోమాలు చేయక్కర్లేదు, ఎటువంటి పూజలు చేయక్కర్లేదు. దేవతకు నువ్వు అనుసంధానం అవుతావు, దేవత నీతో అనుసంధానం అవుతుంది, దేవత నీతో కూర్చుని మాట్లాడుతుంది. ఆ ప్రేమ పుట్టడం కోసమే నువ్వు లక్షల జపం చేయడం, ఈ పంచమకారాలు చేయడం, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, ఇవన్నీ కూడా. ప్రేమ పుట్టిన వాడికి ఇవన్నీ అవసరం లేదు. భక్త కన్నప్ప ఏ మంత్రం చేశాడు, ఎవరు గురువు, ఏ బీజాక్షరాలు చేశాడు, తెలియకుండానే పరమేశ్వరుడితో మాట్లాడేశాడు.
అపరిమితమైన ప్రేమ, ప్రేమే కదా దిగుచ్చేటట్టు చేసిన శివుడు. అంతే కదా. ఆయనకి ఏ గురువు ఉన్నాడు? ప్రేమకు దేవతలు బద్ధులు, బందీలు. ఆ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎటువంటి మంత్రాలు, ఎటువంటి పూజలు, ఎటువంటి యాగాలు చేయాలి. ప్రేమ పుట్టడం కోసమే మనం ఈ పూజలు, పునస్కారాలు, ఆచారాలు ఇవన్నీ కూడా. ఇక్కడికి వెళ్తే దేవుడు మనకు ప్రేమ పుడుతుందేమో, అక్కడికి వెళ్తే ప్రేమ పుడుతుందేమో, అలా చేస్తే ప్రేమ పుడుతుంది. కానీ ప్రేమించే వాళ్ళు 100% ఇప్పుడు లేరు. అంతా కూడా కోరికలు కోరేవాళ్ళే ఉన్నారు. కోరికలు కోరేవాడికి ప్రేమ ఉండదు. కోరిక తీరితే వాళ్ళ కోరిక మీద ప్రేమ. ఇక్కడ కోరిక తీరలేదు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, అక్కడ కోరిక తీరలేదు ఇంకో దేవత దగ్గరికి వెళ్ళిపోతాడు.